ఓకే. ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి చిద్రుప్ప గ్రామ పంచాయతీ సర్పంచ్ కానవచ్చు, ప్రజెంట్ టీఆర్ఎస్ కార్యకర్త అనవచ్చు. మరి తను చేసినటువంటి గ్రామ అభివృద్ధి మరి ప్రజలు ఎంతవరకు తన పని నచ్చారు, మరి తన అద్భుతాలు గ్రామానికి సంబంధించినటువంటి ఫండింగ్ ఏ విధంగా తీసుకొచ్చారు తన మాటలు తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. నమస్తేనే. నమస్కారం అన్న. ఎట్లా జరిగిందన్న మీకు 5 ఏళ్ళ జర్నీ పబ్లిక్లో నిత్యం? ఇప్పుడు కూడా పబ్లిక్లో ఉంటారు, హోదాలో కూడా పబ్లిక్లో 5 ఏళ్ళు మీరు కొనసాగిస్తారు. ఆ ఇంటున్న సమస్యలు, తర్వాత డెవలప్మెంట్, ఫండింగ్ ఓ విధంగా చూసుకుంటే ఎట్లా జర్నీ జరిగింది మీకు ఇప్పటి వరకు? మేము 5 సంవత్సరాలు కాలము మొన్న పోయిన పీరియడ్ మరి మా కోడలు జ్యోతి గారి ఆమె మహిళా రిజర్వేషన్ రావడంతో ఆమె నిలబెట్టుకున్నాం. చాలా చక్కటి పరిపాలన అందించినాం. నేను మొదలు కూడా సర్పంచ్ 2001 నుంచి 6 వరకు సర్పంచ్గా నేను ఉన్నాను. చాలా చేసినాం. మేము చేసే పనిలో పూర్తిగా నాణ్యత ఉంటుంది. లేని పనులను కూడా సృష్టించుకొని మంచి చేయాలా ప్రజల కోసం, ఊరి కోసం అని ఒక తపన గల మనిషి. అంటే 2 సార్లు మీకు అవకాశం ఇచ్చారు. 2 సార్లు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి గెలవడమే పెద్ద గగ్గులం ఒక్కొక్క గ్రామ పంచాయతీలో. ఎందుకంటే 2 టైమ్స్ అవకాశం ఇచ్చారంటే మీరు అసలు ఊర్లో సర్పంచ్ గెలవడం పెద్ద గొప్పతనం. ఎందుకంటే సరే ఇంకా ఏదన్నా బయట వేరే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏదైనా అంత ప్రజలలో అంత ఉండదు. ఊరు చాలా చరిత్ర ఉంటుంది దానికి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మనిషికి అవసరం. చాలా క్షుణ్ణంగా చూసి ఓటేస్తారు. నేను ఫస్ట్ గెలిచినప్పుడు అసలు ఊర్లకు ఒక రోడ్డు కూడా లేకుండా. అంటే ఆ రోజు లేకపోతే ఈ మొన్న రీసెంట్లీగా? అప్పుడు కూడా అద్భుతాలు చేసిన. మరి మొన్న వచ్చిన తర్వాత ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, చింతప్రభు గారి ఆధ్వర్యంలో మీరు చూడండి ఊర్లో ప్రతి గల్లీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు చేసి. నేను మా దగ్గర రైతు వేదిక అది 6 గంటలకు వస్తే అప్పుడు అక్కడ జాగలేదని అప్పుడు ఉన్న జిల్లా అధికారులందరూ కలెక్టర్ గారు 9 సార్లు వచ్చింది. అది ఈ టైంలో వానాకాలంలో స్టార్ట్ చేసినాము. 2 నెలల్లో పూర్తి చేసి అలా చేసేయగలుగుతాం అంటే సార్ మీరు చూస్తారు కదా అని అన్న. అంతే. అందరూ అంటారు ఏమో ఆయన అంత నిర్లక్ష్యం చేయరు, మీరు చూస్తారు కదా సార్ అన్న. 2 నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చిన, అది అద్భుతంగా చేసి ఇచ్చిన. మీరు కాన్స్టిట్యూన్సీలే కాదు ఇక్కడ జిల్లాలో కూడా కాకుండా మీకు రాష్ట్రంలో కూడా రైతు వేదికలను చూడండి, మా రైతు వేదికలను చూడండి. అంతా బాగా చేసిన. దానికి ప్రభుత్వం ఇచ్చిన నిధులు నేనే స్వయంగా దానికి సివిల్ కాంట్రాక్ట్లు అంతా నేనే, మీద షెడ్ మాత్రము వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారు. అంతా నేనే చేయించిన, బ్రహ్మాండంగా చేయించిన. ఇప్పటికైనా వెరిఫై చేసుకోండి ఎవరైనా సరే. దాని మీద మేము ఎంత ఖర్చు చేసినాము, ఎంత మా శ్రమ ఉన్నది అనే దాని మీద అప్పుడున్న కలెక్టర్ కానీ జిల్లాధికార యంత్రాంగం అంతా కూడా చాలా మెచ్చుకోరు. ఇప్పుడు చిన్న గ్రామ పంచాయతీ, అందులో దీనికి ఇక్కడ ఇంకోటి సోర్సెస్ పెద్దగా ఏం లేవు. దీనికి ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఏం లేదు. ఇంకొకటి ప్రతి ఊర్లో అయితే ఇటుక బట్టు, ప్రెషర్లు, ఇక్కడ ఇటుక బట్టి కూడా లేదు మా ఊళ్ళో. అంటే మేము ఏం చేసినా మన 10 రూపాయలు ఎక్స్ట్రా ఏమైనా కట్ చేసినా మా స్వయం కృషి మాత్రమే తప్ప అక్కడ ఇంకెక్కడికి వెళ్ళి ఏం చేసింది లేదు. అంటే ఇప్పుడు ప్రతి సర్పంచ్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, మనం కాంటెస్ట్ చేస్తున్నా తర్వాత గెలుపొందిన ఒక లాభార్జన ధ్యేయంగానే మనం పనిచేస్తాం తప్ప ఇంకో అభివృద్ధి విషయంలో కానీ ఒక ఫండింగ్ ఉంటే అభివృద్ధి చేస్తాం, లేదంటే చేయలేం. ఎందుకంటే ఫండింగ్ లేదని రిజల్ట్ ఇస్తారు. అంటే అటువంటి అభివృద్ధి మిగతా ఎట్లా సాధ్యమైంది? మేము వాస్తవంగా చెప్పాలంటే నాకు చిన్నప్పటి సంది బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్, ఇంత భూములు కొనుక్కోవడం, అమ్ముకోవడం, అది ఇంత చిన్నగా చేసుకుంటాం. నాకు వచ్చిన ఆదాయంలోకి వెళ్ళి సగం ప్రజల కోసం ఖర్చు పెడతాను. నా జీవిత లైఫ్. నేను ఒక అయ్యప్ప భక్తుని. ఓకే. 35 సంవత్సరాలు రెగ్యులర్ కూర్చాను. దాదాపు ఒక 7-8 లక్షల రూపాయలు నా చేతి పైసలు పెట్టాను రైతు వేదికలు అయితే. ఈరోజు సీసీ రోడ్లు చేసినాము. సరే ప్రభుత్వం పోతుందని అనుకోలేము. ఉత్సవంగా నాకున్న శాంక్షన్ మీద ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా ఎక్కించి. ఓకే. ఏ గల్లీలో పోయినా నేను 100% వర్కులు చేసినాం. మళ్ళీ చేస్తే కూడా లోపం నేను వేరే కాంట్రాక్టులకు ఇచ్చే కమిషన్ల మీద చేసేవాడిని కాదు, నేనే స్వయంగా చేస్తాను. నువ్వు ఎక్కడ ఇంత లోపం కూడా ఉండదు. 100% గ్యారెంటీగా పనిచేసి. అంటే మీ పీరియడ్లో అంటే గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలో జరిగేటి ఏంటంటే చిన్న చిన్న గొడవలు నడుస్తూ ఉంటాయి. అంటే పోలీస్ స్టేషన్కే లేకపోతే సెటిల్మెంట్ ఇక్కడనే ఏదన్నా మీ వరకు నేను ఎవరి మీద ఒక కంప్లైంట్ చేయలే. నిన్న అది చేయాల్సి వచ్చింది ఒక చిన్న ఇష్యూతో. అంతే.
నేను ఏదున్నా అది పోలీస్ స్టేషన్కి పోతే కూడా రిటర్న్ ఇటుకు వస్తే నేనే చెప్పాను. నాకు ఇంకొకటి ఒక్కొక్క గుణం ఏంటంటే నేను గెలిచిన తర్వాత నాకు పొలిటికల్ పార్టీ వీళ్ళు మన వాళ్ళు వీళ్ళు మంది పార్టీ అనే ఆ భావన నాకు ఎక్కడ లేదు. నేను నా ప్లేట్లో ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా నా మీద పోటీ చేసిన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారు, ఎంతోమంది పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, ఓకే, కళ్యాణ లక్ష్మి కానీ ఇట్లా వస్తే నేను ఒకటి ఇమ్మీడియట్లీ మా కోళ్ళకి చెప్పాను, అమ్మ నువ్వు ఒకరు వచ్చినా ఇట్లా కొన్ని నిమిషాల్లో సంతకం పెట్టాను. ఏ పార్టీ లేదా? ఏ పార్టీ లేదు, అందరూ నా బంధువులు, ఓకే, ఊరంతా నాకు సమానంగా. అంటే ఇప్పుడు ప్రతి మేము సర్వేగా విధంగా మేము డోర్ టు డోర్ మేము మైక్ పట్టుకొని తిరిగితే నరసింహ గౌడ్ విలన్ అంటే వర్క్ విషయంలో సొంత డబ్బుల తర్వాత ప్రభుత్వ నిధుల అది ఏదన్నా అంటే పంచాయతీ విషయంలో కూడా కావచ్చు, ఏదన్నా మీ సమస్యల విషయంలో కావచ్చు, అన్నీ ఇక్కడనే సమస్యలు పరిష్కారం దిశగా తర్వాత అందరినీ కలుపుకపోయే కర్తవ్యం. అంటే మీకు ఈ చిరాకు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశాలు ఏంది అనేది మీకు బిజినెస్ వైపు చూస్తారు తప్ప ఈ ప్రజాస్వామ్య విషయాల వైపు చూడాల్సిన పనే ఉంది. ధర్మ మార్గం అంతా మనం భూమి మీద పుట్టినాం, మన నెంబర్ రావాల్సిన తర్వాత ఇప్పుడు లేదు కదా అటువంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు ఏ పార్టీ నాయకులు కూడా అంతా లాభార్జన ధ్యేయంగానే పనిచేస్తూ ఉన్నారు కదా. ఇక అదంతా లోకం మాట కానీ నా మాట కాదు. ఇప్పుడు అధికారంలో మీ పార్టీ లేదు, ఎమ్మెల్యేనే మీ ఎమ్మెల్యే లేకుంటే లేకపోతే ఇన్ని దినాలు ఉందా? ఎప్పుడైనా కష్టాలు పడడం అవతల పార్టీలతో పడుతూనే ఉన్నాం, పడతాం, దానికి ఇబ్బంది ఏం లేదు. అయినా మనం ఏమైనా తప్పు చేస్తే కదా, ఎవరైనా ఎదుటివానికి ఇంత హాని కలిగిస్తే కదా నాకు హాని జరిగేది. అంటే చాలా చోట్ల మాత్రం పార్టీ అధికారం లేని వాళ్ళకి హింసించిన మాట అయితే వాళ్ళంతా సంపాదన నా కొరకు చూసుకునేవాళ్ళు, నాకు సంపాదన అవసరం లేదు కదా. నేనే సంపాదించుకున్నది కూడా నేను సగం ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రతి సంవత్సరం అయ్యప్ప పూజ చేపిస్తా బ్రహ్మాండంగా. అక్కడ ఎల్లమ్మ గుడి కట్టుకున్నాం. మన ఆయన సొంతంగా ఆ కాలంలో 1965కి రికార్డుకి వచ్చింది కాదు, ప్రభుత్వం లట్పట్ట రికార్డుకి వచ్చింది. అప్పుడు సర్వే నెంబర్ 1 ఇట్లా 10 మంది రికార్డుకు 1965లో రికార్డులు వచ్చారు. అందులో మన ఆయన ఒకడు. అంటే వాళ్ళు అంతకుముందుకు ఎన్ని సంవత్సరాల సంది కాస్తలు ఉంటే వాళ్ళ పేరు. అక్కడ నేను మన ఆయన జ్ఞాపకాలతో ఉండాలని మా అమ్మ నాకు వంచిచ్చింది. దాంట్లోకి వెళ్ళి మంచికి 1 ఎకరం 3 ఎకరాలు ఉండే. అందులోకి వెళ్ళి ఎకరా అంటే నేను ఎల్లమ్మ గుడికి ఇచ్చిన, ఇంత దానం మన ఆయన ఉండగానే ఇంత బీరప్ప గుడికి ఇచ్చాను. ఆ గుడి కూడా స్వయంగా నా శక్తివంత మాకు సంఘపల్లకు 8 లక్షల రూపాయలు ఇచ్చారు ఫస్ట్. 8 లక్షలతోనే అవుతుందని అంత గుడి. ప్రతిష్ట చేస్తే 10 లక్షలు అయింది. ప్రతిష్ట చేస్తే 10 లక్షలు అయితే సంఘపల్లం ప్రతిష్ట పైసలని అందరికీ ఇంటాను ఆయన అంటే 10 లక్షలు పెడితే 5 లక్షలు ఇస్తే మనం సరే చదువుస్తున్నాం. ఇప్పుడు 3 ఏళ్ళ సంది ఎవడు ఒక రూపాయి పెట్టి ఒక్కొక్క బోనంకు బొట్టు పెట్టినో లేదు. నేనే బ్రహ్మాండంగా జాతర చేపిస్తాను. ఏం మన వెంబడి వచ్చేది ఏం లేదు, కట్టకపోయేది ఏం లేదు. నేను పెద్ద కోట్లు సంపాదించలేము. నాకు దేవుడిచ్చిన కాడికి నేను పిల్లలు సంతోషంగా బతున్నాం, నేను కూడా హ్యాపీగా ఉన్నా. అంతవరకే సంతోషంగా ఎన్నో చేతో చేయాలనే తపన అయితే లేదు. అంటే ఇప్పుడు మీ సొంత డబ్బు మీరు ఖర్చు పెట్టడం అనే విషయం బాగానే ఉంది, కానీ మీకు ఇంట్లో ఫ్యామిలీ కానీ మీ పిల్లలు కానీ సపోర్ట్ చేస్తారా? మనం ఎందుకు ఖర్చు పెట్టాలి ఇదంతా? ఒక్కరు కూడా ఇంకా నా మాటకు ఎదురు మాట్లాడే వాళ్ళు లేదు. ఎందుకంటే నేను అందరికీ కూర్చోబెట్టి నడుపుతున్నా, వాళ్ళు ఇంకా ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నా కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అందరూ హ్యాపీగా కూర్చున్నాం, సంతోషంగా ఉన్నారు. చెరువు కింద 4 ఎకరాల భూమి కొనుక్కున్నాం. అప్పుడు ఇప్పుడు 4 ఎకరాలు ఉండేది. ఆడ బోరు కూడా వేసుకున్నాం. బోరు అవసరం పడతలే. చెరువు నిడితే నా మొదటినే పొలం. ఓకే. ఇప్పుడు నా ఇంట్లో చూడండి ఎన్ని బియ్యం ఉన్నాయి. నేను బియ్యం కూడా అమ్మా. ఓకే. మీ పంట మీకు మీరు చూడండి ఇప్పుడు 20 వాళ్ళ బియ్యం ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికి. ఇంకా నేను దావతులు చేస్తా, దానాలు చేస్తా, పిల్లలు హ్యాపీగా తింటారు. కూర ఎంత ఖర్చు ఏమున్నది? మనం అక్కడైతే ఏదో చేసుకుంటుంటాం, ఒకటి అమ్ముకుంటుంటాం, ఒకటి కొనుక్కుంటుంటాం. 10 రూపాయలు ఉంటే వాళ్ళకి అదే అంతకంటే ఎక్కువ సరదా. ఏదో పెద్ద బిల్డింగ్లు కూడా ఏం లేవు. ఆ ఉన్నేళ్ళు 2005లో రియల్ ఎస్టేట్ నడుస్తున్నప్పుడు ఇంత బిల్డింగ్ కట్టినాం. అది చిన్నగా ఉన్నది, అది కింద 10 మంది కూర్చుంటాం కూడా జాగలేదు. ఇది ఆఫీస్ షెడ్ ఉంటే దాన్ని ఆఫీస్ లెక్క అలా చేసుకున్నాం. అంతే తృప్తి.
ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే అభివృద్ధి విషయంలో చేశారో అంటే మీకు ఇంకా అభివృద్ధి సాటిస్ఫై అయిన దిశలో నడిచిందా, ఇంకేమైనా చేయాల్సి? శాశ్వతంగా చేసిన ఇప్పుడు నేను అభివృద్ధి అంటే ఇప్పుడు మా దగ్గర సీసీ రోడ్లు చూసుకోండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చూసుకోండి, ఈ ఊరే కనబడకపోతుండే. నేను అప్పట్లో 2006లోనే ఇక్కడ మొత్తం బుదలగాడు ఉండే, అప్పుడు ప్రేమచంద్ర రెడ్డి కలెక్టర్ గారు ఉండే. అయితే ఆయన కూడా నేను గెలవంగానే 2 సార్లు వచ్చాడు ఊరికి. అప్పుడు జన్మభూమి కార్యక్రమాలు టీడీపీ గవర్నమెంట్లో 2 సార్లు వచ్చింది. వచ్చినప్పుడు ప్రజలందరూ అన్నారు, ఇక్కడ మాకు ఊర్లో కాష్టాలు చేస్తే మొత్తం ఊరంతా ముడుచుంది, పెద్ద ఖరాబ్ ఉంది సార్, మాకు ఇది అక్కడ షిఫ్ట్ చేయాలి అది ఇది అని. అంటే అది ఎవరితో అయ్యే పని కాదు. మీరు అందరూ ఊరందరూ కలిసి ఒక ఇస్తరాకు ఉందనుకో, 10 మంది కలిసి అంత అన్నం పెట్టినాక 10 మంది వాటి లేవట్టుకుంటారు. ఓకే, కానీ దాన్ని ఇచ్చుకపోకుండా చూసుకోవాలా, అది మీ బాధ్యత అని అన్నాడు ఆయన. ఓకే, మరి అంతా చేసినప్పటికీ మీకు అవార్డు ఎందుకు రాలేదు గ్రామ పంచాయతీకి? అసలు రావాలి, మేము ఎందుకు వెనుకపోయినా మాకే తెలియదు. ఈ చిన్న గ్రామ పంచాయతీల రూపాయలు లేని ఆదాయం లేని మేము ఇంత చేసినాం. ఇంత చేశారు, ఎందుకంటే మరి అభివృద్ధి విషయం బాగానే ఉంది. తర్వాత మీ సొంత చూడండి, ఇలా పల్లె ప్రకృతి వనమని ఆడ పని చేయమని అప్పుడు ఉన్న ఎంపీడీఓ ఈశ్వరప్రసాద్ గారు, సార్ మీరు ఎట్లైనా చేసేసి దాన్ని అన్ని ఊర్లలో పల్లె ప్రకృతి వనం అయింది, మీ దగ్గర వేరే ఎక్కడ జాగాలు లేవు కదా, ఇక్కడ ఈ మూలకే రోడ్డు అలా కూడా మా తమ్ముడు వాళ్ళు ఇంత కబ్జులు ఏదో మొత్తం మీరు ఆ పని చేసుకుంటున్నది. ఇక తమ్ముడు కాదు ఎవరు కాదు నాయన ఇది ఒకటి చేసేదా అంటే అప్పుడు గ్రామ పంచాయతీ నిలుతో బొరం పూపించి దాన్ని ఒక లేవల్ చేయించేసి ఇయ్యాల వరకు మిగతా పని ఫెన్సింగ్ వేయించినా కడీలు వాదిపించి ఇయ్యాల వరకు రూపాయలు కమ్మడు వాళ్ళు గోడ పెట్టిన గేట్ ఆగిపోయింది. అంత ప్రమాణంగా చేసినాము దానికి. అవి అందులో కూడా మొత్తం నా సొంత పైసలు ఇవాళ రూపాయి తీసుకోలేదు. అంటే ఒక పెండింగ్ అంటే ఏదైనా పని చేయమని నాకు ఆఫీసర్లు చెప్పారు అనుకో, అది డబ్బులు ఉన్నాయా గ్రామ పంచాయతీలో లేవు కదా, అది పూర్తి కావాల్సింది. మొత్తం మీద మీ జేబు నుంచి అయినా పెడతారు, పెట్టి అయినా చేసిన. మీరు ఒకవేళ పూర్తిగా సర్వే చేయండి, ఇంకెవరైనా చేయండి, ఎవరైనా చేయండి. నేను పని చేస్తే నేను ఇప్పుడు పాత గ్రామ పంచాయతీ వాళ్ళకి కంపౌండ్ వాళ్ళు పెట్టించిన నేను 2006లో, అప్పుడు ముందు సర్పంచ్ ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు ఛార్జ్ మాకు కంపౌండ్ వాళ్ళు కూడా ఛార్జ్ శాంక్షన్. అరే మరి అది గేటు కూడా అంత లేదు, అది అంత ఎలా కూడా లేకుండే, అయితే మీదికెళ్ళి ఉండే. అప్పుడు నా సొంత డబ్బులు పెట్టి ఇది ఒకవేళ గ్రామ పంచాయతీ కాడ నేను దీన్ని కట్టి ఛార్జీ కూడా పెడితే ఇది ఉండదు, ఇది న్యాయం పెట్ట పోతుంది, పేరు ఖరాబ్ అవుతుంది, ఏదైనా కానీ దీన్ని ఒక మంచి చేయాలి తప్పని. అంటే ఏజ్ మీరు గతంలో ఏజ్ చేసిన ఇప్పటివరకు కంటిన్యూషన్ డిస్టర్బ్ లేకుండా ఉందన్నమాట? లేదే లేదు. ఒకవేళ ఎవరైనా ఉన్నాయని వాళ్ళు పూర్తి చేస్తే ఏ శిక్షకైనా బాధ్యత వహిస్తాం. అంతే అంతే. ఇప్పుడు మామూలుగా నవ్వేది కూడా అది జరుగుతున్నదని విశాలం జాగా చేసి కంపౌండ్ వాళ్ళు అక్కడ మగళ్ళ ఇల్లు ఉండే పెంటలు ఉండే అవన్నీ జరిపేసి దానికి 2-3 కంపౌండ్ వాళ్ళు నవ్వేది గోడలు పెట్టించి పెద్ద గేటు ఆ మోరి వికెలు కట్టి ఇక్కడ ముగ్గడి జరిగి ఎలా చేసి అట్లా. ఎందుకంటే అది చేసే పని నువ్వు ఎవరన్నా అడుగు, ఇవాళ ఇంజనీర్లని ఏఈలని అడగని. అప్పుడు మధుసూదన్ రెడ్డి కొత్తగా ఆయన అసలు ఏంది ఏఈఓ లక్ష్మీనారాయణ సార్ ఉండే, ఓకే, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుండే ఈయన మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు ప్రజెంట్గా మొన్నదాకా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఏదో డీగా ప్రమోషన్ కూడా వచ్చే పని అలానే అన్నాడు. అప్పుడు నేను చేసిన పనులు ఇప్పుడు చేసిన పనులు కూడా ఏఈలని అందరూ అడిగారు. ఇప్పుడు శాంక్షన్ ఇప్పుడు ఒక గల్లీలో ఈ రోడ్ వేస్తున్నామంటే దానికి పొడతా ఉన్న రోడ్లన్నీ వేసేసిన, మోరీలు కూడా డ్రైనేజీ కూడా. అంటే అది శాంక్షన్ ఉందా లేదు కాదు, జరిగిన పని కాడ మళ్ళీ అడ్డంగా కలవదు. కొలుగుండి అన్నాము, కొలిచి మాకు వచ్చినంత శాంక్షన్ పోగా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా మళ్ళీ పెట్టించుకుంటాం, మాకు ఒక ధైర్యం. ఎట్లయినా మనం అధికారంలో ఉన్నాం కదా. అంటే మీరు పని సీసీ రోడ్ వేసినా ఏ చేసినా క్వాలిటీ కంట్రోల్ వస్తే కూడా మీ దగ్గర ఎవరైనా ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా వచ్చి కంట్రోల్ ఏదైనా చేస్తే వాళ్ళు చెకప్ చేసుకుంటే కూడా దగ్గర సహకరిస్తాం. మా పనితనంలో ఎక్కడ లోపం ఉందంటే 100% నేను శిక్షకరుని అవుతాను. అంటే మీరు ఏదైతే శాంక్షన్ విషయంలో బడ్జెట్ విషయంలో వస్తే ఇప్పుడు అక్కడ టెండర్ వర్క్ విషయంలో అది అధిక మొత్తంలో ఉంటుంది, ఆ బడ్జెట్ అనేది ఆ వర్క్కు సరిపోకుండా చేసి పెట్టినాము. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా కొలత చేపి పని నేను ఎంతవరకు లేదు. ఇప్పుడు నేను ఇంకోటి నేను చేసిన వర్క్లో బిల్లులు కూడా రాలేదు, 30 లక్షల రూపాయలు రాలేదు. అంటే అట్లా అన్నప్పుడు బాధపడవు, ఎందుకంటే సరే మనం ప్రజల కొరకు సేవ చేయడానికి మనకు అవకాశం దొరికింది. ఆ అవకాశం మళ్ళీ వస్తుందా? ఇప్పుడు అవకాశాలు రాదు. ఇప్పుడు మనం ఎంత చేసినా ప్రజలకు తక్కువైనప్పటికీ కూడా మనకి ఏంటంటే మళ్ళీ పెట్టినాక కూడా విమర్శలు అనేటివి కూడా వస్తుంటాయి. ఉంటారు ఆ మాట నా దగ్గర దాకా. ఇప్పుడు నేను గ్రామ పంచాయతీ కాడ కూర్చుందంటే ఇప్పటికైనా ఏదైనా మొండి పంచాయతీ వచ్చినట్టే నేను పోతే ఎవరు ఎదురు మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. న్యాయమే చెప్తాం, వీడు నా ఓడని వాడు నా మంచోడని మాట్లాడే అవసరమే లేదు. అక్కడ ఏదైతే నిజం ఉందో దాన్నే మాట్లాడతాం, అంటే దాన్ని ఒప్పిస్తాం.
మీ కార్యకర్త తప్పు చేసిన మీరు ఎట్లా 100% తప్పు తప్పు వెనుకకి వేసుకునేదే లేదు. ఆ, బిడ్డ తప్పదు, నీకు సాలకపోతే ఇంకొకటి ఏదైనా చేయ, కానీ నువ్వు ఈ తప్పు చేయదని చెప్తా. ఓకే. మీరు ఎవరన్నా ఊర్లో మొత్తం సర్వే చేయండి. అంటే ఇప్పుడున్న పాలిటిక్స్ అయితే అట్లా లేదు కదా. లేదు లేదు కాదు, మేమే బాధపడుతున్నాం. బాధపడితే ఇక మనం ఎవరి మీద పడవాలి? దేవుని మీద. అరే నేను ఇంత ధర్మంగా పనిచేస్తే మాకు ఇదేంది పరిస్థితి అనేది బాధపడుతున్నాం. బాధపడితే ఇక అది మనకు తెలుసు, ఆ దేవునికి తెలుసు అనుకుంటారు. అది ఏదన్నా జరగరాని తప్పులు ప్రజలు నా మీద చేసినా నేను దేవునికి వదిలేస్తాను. ఇప్పుడు ఇద్దరికైతే న్యాయం చేయలేము, ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరికి న్యాయం చేయాల్సిందే. నేను నా చేతులతో అన్యాయం కూడా ఎవడే దుర్మార్గుడైనా సరే, శత్రువు అయినా సరే, వాడు తప్పు చేసుకుంటే వాడు బలవుతాడు తప్ప నేను ఎందుకు తప్పు చేస్తాను? నాకు అంటే మీరు అట్టనే వద్దు. మీరు కాంటెస్ట్ చేసేటప్పుడు సమయంలో కావచ్చు, తర్వాత మీరు గ్రామ పంచాయతీలో తిరుగుతున్నప్పుడు కావచ్చు, వాడవాడ అంటే నేను ఈ వర్క్ చేయాలనేది మీకు ఆ తపన మీకు ఉంటుందా? 100%. నేను ముందుకు వెళ్ళినప్పుడు మొత్తం రోడ్లన్నీ అప్పుడు బుడ్బాడు వరకు వచ్చేటప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో మొత్తం రోడ్లన్నీ ఒక్క రోడ్డు కూడా లేకుండా మా ఊళ్ళో. ఇప్పుడు ఈ రోడ్డు కూడా మా దగ్గర లేకుండా ఉండి కొత్తగా అన్ని రోడ్లు కొత్తగా సృష్టించి మొరాలు పంపించి అన్నీ వేయించి పెట్టినాము. అప్పుడు ఆ టైంలో మోరీలు ఎట్లా కట్టాలి, ఆ బస్తీలు అయితే 2 మోరీలు సేమ్ 2 గల్లీలకి వెళ్ళి కట్టి ఇక్కడ ఒక వంపుకు వస్తాడు వేస్తే, మళ్ళీ తర్వాత అదే వాజ్పేయి గవర్నమెంట్లో 50 లక్షల రూపాయల పాటు వస్తే దాని ఆ రోడ్లన్నీ అప్పుడు నేను అంతా సేమ్ ఇట్లా కట్టినా అట్లనే, నేను ఎట్లా కట్టినా అట్లనే కట్టి. అంటే ఎప్పుడైనా నాకు ఆలోచన విధానం అయితే 100% ఉంటుంది. ఏ బస్సులో ఏం చేయాలా, ఏ బస్సులో రోడ్లు వేయాలా, ఏ బస్సులో ఏం చేయాలి. ఇప్పుడు ఈ పీరియడ్లో అయితే మొత్తమే చేసేసినాం. ఊరు బాకీ లేదు. అంటే ఇప్పుడు ఒకటి స్టాచ్యూ దగ్గర ఏదో వాటర్ సంప్ దగ్గర ఒకటి పెండింగ్ అయితే ఇప్పుడు అదంతా ఆ కాలంలో మీకు చెప్పిన ముందే వెంకటేంద్ర రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ బొందలగడ్డ గురించి ప్రజలు కోరుకున్నమాట. అదంతా అది కూడా ఒక పెరుకోళ్ళకు సంబంధించిన కష్టాల జాగా ఉండేది. ఓకే. అయితే వాళ్ళు మేము అది కడతాం ఇది కడతాం అంటే, మీకు కావాలంటే దేవుడు ఉన్నట్టు బాబు, మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎక్కడన్నా చూపిస్తాం. కానీ ఆడ మనం ఒకటి నాకు గురువుగా నాకు నా అయ్యప్ప సిద్ధాంతాల ప్రకారంగా అక్కడ ఒకటి బుద్ధుడి విగ్రహం పెడదాం. అవి కూడా నా సొంత నిధులు ఎవరు ఇచ్చినాయి కావు. నేను ఎవరి దగ్గర చందా కూడా అడగలేదు, రూపాయి కూడా. దాన్ని మంచిగా చుట్టుముట్టు గ్రౌండ్గా గోడ పెట్టి 4 దిక్కులకి వెళ్ళి మెట్లకి ఇది అది కూడా సీసీ లాస్ట్ టైం లేచి మంచి ఒక బిల్డింగ్ పట్టినంత రాడు పట్టింది. దాన్ని 4 దిక్కులకి వెళ్ళి మెట్లు ఎక్కించిన. దాని మీద కంప్లైంట్ చేసి ఆపారు. ఓకే. నా సొంత పైసలు. ఇప్పుడు నాకు ఒకటి ఏదంటే, అరే నాకు ఎందుకో ఏమో నాకు బుద్ధుడు విగ్రహం పెడితే ఆయన కూడా శాంతియుతుడు నాకు నచ్చి నేను అది పెట్టాలని ఒక తపన వచ్చి దానికి ప్రయత్నం చేసిన. నేను 2 లక్షల రూపాయలు అలా అల్లగడ్డల అడ్వాన్స్ ఇచ్చిన విగ్రహాలు కూడా రెడీ అయ్యి ఉన్నాయి. దాని మీద మనం కంప్లైంట్ చేసారు. అయితే నేను సర్పంచ్గా పోతున్నప్పుడు ఓకే ఆల్రెడీ నేను పర్మిషన్ కూడా తీసుకున్నాం. అప్పుడే అది వాళ్ళతో ఒక ఒప్పందం చేయించి పెరుకోలు ఎవరైతే మా బొందలగడ ఉండే మా కష్టాలు ఉండే అది ఏదంటే, నీ బొందలగడ అయితే అక్కడ లేదు, ఎప్పుడో జవాను 20 ఏళ్ళ కిందనే పోయింది. ఆ పంచాయత్ ఆఫీస్ కట్టింది కూడా అదే, ఇప్పుడు రైతు వేదిక గుడ్డ కట్టింది అదే. మొత్తం అంత లెవెల్ చేయించి వాళ్ళు ఒక్కరికి కూడా నా ఎంబడి ఉన్న వాళ్ళు నా మీద గెలవగానే చాలామంది పోస్ట్ చేసి మాకు ప్లాట్లు ఇల్లు కట్టుకుంటాం ప్లాట్ ఇది అది. అరే నాయన అది రేపు స్పీచర్ల మన పిల్లలు రేపు పొద్దున గ్రామ పంచాయతీ స్థలం కావాలంటే ఏడికలు కొనుక్కొని చేస్తారు కానీ ఆయన అది కాపాడాలని ఎంబడే ఫెన్సింగ్ వేసి మట్టి చూపించి అన్ని లేవల్ చేయించి దాన్ని గజం జాగా కూడా నేను పక్కకు పోకుండా విషయ ప్రయత్నం చేసిన. అది కూడా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది అసలు. అయితే దాని వీళ్ళు అంటే వాళ్ళకు కూడా చెప్పిన నేను, ఎంబడే గ్రామ పంచాయతీ మెంబర్గా పిల్లగాడు శ్రీనివాస్ అని ఒక పిల్లగాడు ఉంటే వాళ్ళు ఏమేమి ఏదైనా కట్టుకుంటామంటే, అరే ఆడ గ్రామ పంచాయతీ ముంగట ఉన్నది, గేటు ముందు అక్కడ సంపు ఉన్నది. నేను ముందున్నప్పుడు సంపు కట్టాను. ఓకే. సంపు కూడా నేను ముందు సర్పంచ్ కూడా కట్టి అలా ఒక విగ్రహం పెడితే బాగుంటుంది. బిడ్డ సెంటర్ ఉంటుంది, దాన్ని మంచిగా విశాలంగా మనం రోడ్డు కూడా వేసుకుంటాం అనుకో విశాలంగా. రేపు లేదని పెద్ద మీటింగ్ అయినా నేను ఇలా సర్పంచ్ ఉన్నారు, నేను ఎప్పటికుంటున్నాను ఆయన. అరే నేను తరాలు పోయినాక ఎవడు సర్పంచ్ ఉన్నా అరే మంచి చేసిపోయారు ముందు పెద్దలు అనేది ఒకటి ఉంటుంది రా బాబా, అదే మనకు పేరు కావాలి అని నేను అందరిని మెప్పించి చేసిన. అంటే అనుకున్నారా ఇక్కడ ప్రజలు ఏంటంటే ఆయన రాజకీయ లబ్ధి కోసమే ఈ విగ్రహ ప్రతిష్టలు ఇవన్నీ నేను ఏది కూడా స్వార్థ కొరకు చేయలేదు, ఓన్లీ భక్తి కొరకు. ఇప్పుడు నేను అన్నమల్ల గుడి కట్టించినాను ఊర్లో, చూడండి ఎంత పెద్ద గుడి అది. ఓకే. అప్పుడు నేను ముందు సర్పంచ్ అయినాక వెనకసేరికి డొనేషన్లు చేసినాం. డొనేషన్లు అంటే నా మిత్రుత్వం, నా చిన్నప్పటి సందు ఉన్న మిత్రుత్వం ఎవరైతే ఉన్నారో నాకు వాళ్ళ సర్కిల్లోనే ఎవరి దగ్గర చేసినా వాళ్ళ సర్కిల్లోనే చేసినాం. ఈ ఊర్లో 4-5-6 మంది పెద్ద మనుషులు కాపులు పట్లలో నర్సింహరెడ్డి చనిపోయాడు పాపం,
సడ్డూరు రూటెల్ రెడ్డి అని ఎక్స్ ఎంపీటీసీ వాళ్ళ భార్య ఉండి ఆయన చనిపోయాడు. మా పంతులు ఇప్పుడు ఉన్నారు మల్లికార్జున పంతులు. ఏది చేసినా ఎక్కడికి వెళ్ళి పైసలు వచ్చినా ఒక ఇద్దరి దగ్గర మేనేజ్మెంట్ అప్పచెప్తుంది. డబ్బులు తెచ్చి ఇవ్వడము నా బాధ్యత. ఖర్చు చేసేటప్పుడు వాళ్ళు మా 5-6 మంది అనుమతి లేకుంటే ₹1 వాళ్ళు ఖర్చు పెట్టద్దు. అక్కడ పని చేస్తున్నాము వాస్తవం తీయండి అంటేనే ఇవ్వాలి, అది చేయాలి. అట్లా కంట్రోల్ చేసినాం. ఒకడు మధ్యలో ఒక అది నేను డీలర్ మల్లారెడ్డి ఉన్నాడు, ఆయన అప్పచెప్పినాం. అది మధ్యలో జర ఎక్కువ అయ్యి అది ఏదో చేయనీకి పోతే అది తీసి మళ్ళీ ఇంకొక ఇద్దరిని పెట్టినాం. ఇక అది ఒక్కడు వద్దు, ఇక ఇద్దరు ఉండాలి. ఓకే, అట్లా మెయింటైన్ చేసి గుడి కట్టినాము. అక్కడ అసలు పాత గ్రామ పంచాయతీ దాటేసి అక్కడ రెడ్డి వాళ్ళకి ఓనికే అసలు పేద పుడుతుంటున్నారు. అక్కడ ఓనికే ఇష్టపడే పరిస్థితి ఉంటుంది. అక్కడ పేద పెంటలు ఉండే. అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళని పెంటలు తీసేపించి అవి తీసేపించి అక్కడ బీదికెళ్ళి హనుమాన్లతలకి డైరెక్ట్ ఒక మోరి కట్టించి నీళ్ళు ఇక్కడ రాకుండా చేపించి అక్కడ విశాలమైన జాగా ఇప్పుడు పోయి చూడండి. లేకపోతే అది కూడా కబ్జా గురవుతుండే. అంటే మీకు ఏ పదవి ఎప్పుడు మీకు ఏ ఆస్కారం అవకాశం వచ్చినా ఏదో ఒక అద్భుతం సృష్టిస్తారు. 100% నేను సృష్టించినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ముందు నేను ఉన్నప్పుడే దాన్ని వీళ్ళంతా చుచ్చుకొని అక్కడ ఇక్కడ పొలాలు కానీ గడ్డాంపులని బిడ్డాలని వేసి అప్పుడే సుట్టుబడి కాంపౌండ్ వాళ్ళు. అంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం సర్పంచ్లు కావచ్చు, ఎమ్మెల్యే మనుషులు కావచ్చు, ఇప్పుడు ఒక హోదా ఎక్కిన తర్వాత సరే లాభము నష్టం పక్కకు పెడితే కబ్జాలకైతే ఎంతో అంతో చేసే ఉంటారు. అంటే మీ జనరల్గా అటువంటి జోలికి మీరు వెళ్ళలేరంటారు? ఒక్క గజం కూడా ఇవాళ కూడా చూపిస్తే శిక్షకరం. ఇప్పుడు మా నాయన సంబంధించిన నాకు ఎక్కడ ఇచ్చిన దాంట్లో ఇల్లమ్మ గుడికి 4 గుంటల రాసి ఇచ్చినండి. మా సంగపల్లకు మా అమ్మ, నేను, మా 2 తమ్ముళ్ళు అందరు కలిసి రాసి ఇచ్చినాము. గుడి కూడా నిర్మాణం 8 లక్షలు ఇస్తే అవుతుంది. దానికి ఇంబడే ఒక సంవత్సరంలో గుడి కంప్లీట్ చేయించేసి కరోనాలో ప్రతిష్ట చేయడానికి రూపాయి లేదు. ఎవరు ఇవ్వాలంటే అంటే 10 లక్షల రూపాయల సంత డబ్బులు పెట్టి నిర్మాణం చేసి ప్రతిష్ట చేయించింది. ప్రతిష్ట చేసినాక మా సంఘం అరే ఇవన్నీ ఏంటా బాబు సంఘం అంటే 10 లక్షలు పెడితే 5 లక్షలు ఇస్తామే తీసుకోండి, సరే 5 లక్షలు తీసుకో. ఓకే, ఇప్పుడు నరసింహ అట్లా అంటే ఇప్పుడు స్వార్థం అనేది చాలా 100% మందికి ఉంటుంది నాకు తెలిసి. అవును, 99 మందిలో 199 మందికి ఉంటుంది, కానీ 100లో 4 ఎవడైనా ఒకడు ఉంటుండొచ్చు బహుశా. నాకు తెలిసి అయితే లేరు ఇప్పుడు. ఎందుకంటే నేను ఇవాళ కూడా చెప్తాను, నేను సంపాదన గురించి ఎక్కువ ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే రూపాయి పెట్టి 100 రూపాయలు తీసుకునే నాయకులే ఉన్నారు. కానీ నాకు అవసరం కూడా లేదు. నా జీవితం అనేది ఒకటి బ్రహ్మాండమైన, నా ఎంబడి రావాల్సింది ఒక మంచి మాత్రమే కోరిక తప్పన. ఎన్ని మార్కులు వేస్తారంటారు మీరు చేసినటువంటి అభివృద్ధి మీద? గ్రామ పంచాయతీలు 100కు 100 వేస్తారంటారా? ఏంది మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు, అవును, ఎన్ని మార్కులు వేయగలుగుతారు ఇక్కడ ఉన్న ప్రజలు మీకు? మార్కుల సో మార్కుల కాడికి వస్తే 100% వేయాల్సిందే. వేయాల్సిందేనా? కాకపోతే ఓట్లు వేసినప్పుడు అది అంత ఓట్ల రాజకీయం ఎట్లుంటుంది. అది ఇవాళ నేను ఎంత చేసినా వాళ్ళకి ఏదో బ్రహ్మాండంగా ఏమి అభివృద్ధే కాదు, ఇంకా ఎన్ని రకాల సాయం చేసినా ఆడికి కష్టాకాల తిని తాగి మర్చిపోయే పరిస్థితులలో ఉంటుంది. కానీ మార్కుల కాడికి వస్తే మీరు ప్రతి ఇంటికి పోయి సర్వే చేయండి. అట్లా ఎందుకంటే మార్కులు నీకు 100 వచ్చినాయంటే నీకు ఇనానిమస్ చేయాల్సిందే. చేయరు. ఎందుకు చేయరంటే ఇక అది అంత అందరికీ తెలిసిన విషయం కదా. ఎలక్షన్ వచ్చిందంటే ఒక 2 నెలలు ఇక వీడు కొదిగు వాడు కొదిగు జనాలకు తాగిపించి తినిపించి పిచ్చి కుక్కలు చేసినట్టు చేస్తారు. వాడు ఎవడు ఎక్కడ వేస్తాడో తెలియని పరిస్థితి ఉంటుంది. కానీ న్యాయంగా అయితే ప్రజలు ఇక నన్ను విస్మరించే పరిస్థితే ఉండకూడదు. నేను అంతా చేసి శత్రువులకు కూడా శత్రువు అనలేదంటే నా మాట అంటే ఇప్పుడు నేను ఈరోజు ఇప్పుడు ఎంతోమంది ఇల్లు కట్టుకోరు, ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. నా ప్లేట్లు మొన్న కూడా అంతకుముందు కూడా ఎంతోమంది ఇల్లు కట్టుకోరు. ఓకే, నాకు అగర్నెస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఇల్లు కట్టుకోరు. ఎవరికన్నా మీరు పర్మిషన్ తీసుకోవాలి ఆపుంటారు అన్నట్టుగా ఒక మాట చెప్పమానండి, ఇవాళ కూడా నేను బుక్నారా. ఓకే, ఇప్పుడు జనరల్గా మీరు ఇంత అభివృద్ధి చేసినప్పటికీ మరి ఎలక్షన్ విషయానికి వస్తే మళ్ళా పంపిణీ కావచ్చు, క్వార్టర్స్ కావచ్చు, జెన్యున్గా నడిచే అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని కొంచెం బాధ అనిపిస్తుందా? బాధ కాదు, నిన్న నేను 2 నెలలు నాకు బీపీ షుగర్ 2006 వచ్చింది. మొన్న ఎంపీ ఎలక్షన్లో నేను బయటికి వెళ్ళలేదు. అంత బాధ అనిపించింది. ఎందుకంటే మాకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మా దగ్గర 100 ఓట్లు తక్కువ వచ్చింది మాకు. అరే నేను ఏం తక్కువ చేసిన ప్రజల కోసం, ఎందుకు ఈ పరిస్థితి అనే దాని మీద ఇబ్బంది పడ్డా. 2 నెలలు బయటికి వెళ్ళలేదు. అంటే వ్యవస్థ అనేది అట్లా అయిపోయింది, ఖరాబ్ అయింది. ఎవరినట్టు అందుకే ఇప్పుడు ఏ నాయకుడు కూడా తన సౌలభ్యం కోసమే పనిచేస్తున్నారు. అంతే కదా, వాళ్ళకు గుర్తుండాలి కదా మనసులో.
ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ లైన్లో ఉంటున్నారు, కాంటాక్ట్ చేస్తుంటారు. మనకు అవకాశం రిజర్వేషన్ ఉంటే తప్పకుండా ఉంటుంది. ఏం చేస్తారు మరి అప్పుడు? ఇప్పుడైతే మీరు అన్నీ చేసినన్ని సాటిస్ఫై చెప్పుకుంటాం ప్రజలకు, నేను ఎవరికేం పాపం చేయలే. ఏం చేస్తారు అభివృద్ధి? మీరు అభివృద్ధి ఏం చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే అన్ని కాపాడారు, కబ్జాల గురి కాకుండా కాపాడినాము, ఇంకా కూడా చేయవలసినవి ఉండే ఉంటాయి. ఇప్పుడు గతంలో చేసిన రోడ్లన్నీ మళ్ళీ దెబ్బతింటా ఉంటాయి. ఇప్పుడు గతంలో రకరకాల ఇబ్బందులు ఉండే, ఇంకా మేము మొన్న గెలిస్తే ఇంకా చాలా గవర్నమెంట్ వస్తే ఇంకా ఇప్పటివరకే చాలా చేస్తుంటే డబ్బులు గవర్నమెంట్ సాంక్షన్ లేదు చేసి సాంక్షన్ తీసుకొని మాకంటే ఒక ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా వస్తే ఇంకా కూడా చాలా ప్రమాణంగా ఇప్పటివరకే చేస్తుంది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అంటే గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న వృద్ధాపులు కావచ్చు, తర్వాత కళ్యాణానికి సంబంధించిన ఒక విషయం కావచ్చు, రైతు బంధు విషయానికి కావచ్చు, అంటే ప్రజలలో ఎటువంటి మార్పు వచ్చింది? మార్పు అంటే ఇప్పుడు మొన్న గవర్నమెంట్ను మార్చడానికి ప్రజలు చేసిన తప్పు ఎవరికి శిక్ష పడుతుంది అనేది ప్రజలే గమనించాలి. ఎందుకంటే కేసీఆర్ కూడా చాలా అనుభవజ్ఞుడు, జ్ఞాని, ప్రపంచాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ప్రజలను ఎట్లా ముందుకు తీసుకోవాలని ఆలోచన ప్రతిదీ చేసి పెట్టిండు. అట్లా ఉంటూనే ఈరోజు పరిస్థితి కింద పడేసిందంటే ఎవరికి నష్టమవుతుంది? కేసీఆర్కి ఏమైనా నష్టమవుతుందా? ప్రజలకే కదా, రాష్ట్రానికే కదా. రేపు పొదాలు ఇవన్నీ చూడు, ఇప్పుడు రేపు ఎట్లుంటుంది ఘోషం. అదే ఇది చాలా కీలకమైన అంశం, కీలకమైన అంశం. అది ప్రజలు గమనించాలి, ఇప్పుడు గమనిస్తున్నారు. అని అదేదో మొన్న ఎంపీ ఎలక్షన్లో చూపించేది ఉండే, చూపించలేదు. ప్రజలు ఏదంటే మళ్ళీ ఆఖరికి వస్తే ఏదో రామ మందిరం అక్కడ రాత్రులు మొత్తం పోతే ఇక్కడ ఇప్పుడు లేచి కూర్చుంది. అంటే రామ మందిర్ పార్లమెంట్, అది రామ మందిర్, ఓన్లీ రామ మందిర్కి వెళ్ళి అంత బీజేపీకి డైవర్ట్ అయ్యాయి. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి డైవర్ట్ అయినాయి. ఒకటి వీళ్ళు అన్ని లేని హామీలు, అవును, ఇక రకరకాల హామీలు. ఇక వృద్ధులకు మేము 4,000 ఇస్తాం మీ దగ్గరికి. ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు హామీలు ఇచ్చారు, రైతు బంధు కావచ్చు, బీమాలు కావచ్చు, మీరు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, వస్తుంటారా? ఏంది నాకు రైతు బంధు రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని వస్తుంటారా? వాళ్ళే లాభాలుగుతారు. అరే మాకు రైతు బంధు పడతానే లేదు, మాకు 4,000 ఇస్తారన్న రూపాయి ఖర్చు లేదు. అరే అంటే మేము అందరం మోసం చేసినాం, తప్పు చేసినాం అని వాళ్ళే చెప్పుకుంటారు. ఇంకా మనం అడిగేది అంటే మీ దగ్గరికి వస్తాయి కదా కాంప్లీట్లు వస్తుంది ప్రతిదీ. ఇప్పుడు అవతల ఇవతల ఏదైనా మడిపాచేది ఉంటే నా దగ్గరికి వస్తుంది. నేను మొన్నసారి చెప్తున్నాను, ఆయన నాకు సుధరాస్తలేదు, ఎందుకు రా తలకాయ, నాకు ఎందుకు పికర్ పెడతారు లేనిపోయింది మంచిది, ఏదైనా చేసుకోకుండా బిడ్డ అని చెప్తున్నాను. ఏం చేస్తాను అంటే మొత్తం మీద కొంచెం రిలాక్స్ తీసుకున్నారు, ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, సంక్షేమ పథకాలు నాకు ఇంకా అవసరం లేదన్నట్లుగా ఒప్పుకున్నాను. ఇప్పుడు ఈ 4-5 నెలల నుంచి 5-6 నెలల నుంచి అయితే నేను అసలు బయటకే పోతలేని. ఏమమ్మా ఎందుకు వచ్చిన పంచాయతీ జనాలకు ఎంత చేసినా లాభం లేదు. ఓకే, ఏమో నా దగ్గర ఈ వయసు 65 ఏళ్ళు. ఓకే, మీ అమ్మ ఇవన్నీ లేని టెన్షన్ నాకేం ఉన్నకాడి చాలా సంతోషం, పొద్దుమాపమైతే కడుపు నీడ తింటే సంతోషం అన్నట్లే ఒప్పుకుంటున్నాను. ఏం చేస్తావు చెప్పండి, అంతే లేనిదేదో పెట్టుకోవద్దు కదని తలకాయ పెట్టుకొని ఏదో ఒకటి ఇబ్బంది. ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు రోజు కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని మీ తపన ఉంటుంది, ఎందుకంటే అదొక రకమైన హ్యాబిట్స్. కానీ అది నాకు అట్లా లేదు, ఎందుకంటే అందరికి ఉన్నటువంటి హ్యాబిట్స్ నాకు లేదు. ఓన్లీ ఒక మార్గం దేవుడి రూపకంలోనే మిగిలిపోవాలి, అందరితో మంచిగా ఉండాలి. ఇక ఇప్పుడు ఎట్లుంటుందంటే మొన్ననే ఒక చిన్న పంచాయతీ రెడ్డిల భూమికి సంబంధించింది, వాళ్ళ పెద్దలు అప్పుడు ఒక నంబర్ల 4 ఎకరాలు ఉంటే అప్పట్లో 4 అన్నదమ్ములు వాళ్ళు, ఇద్దరికి సంబంధించింది కూడా వాళ్ళు అమ్ముకున్నారు అప్పుడు పెద్ద మనుషులు. అయితే ఇంకో నంబర్లో వాళ్ళకి వీళ్ళకి రాసిచ్చారు కాగితం, బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, ఊరందరి సంతకాలు ఉన్నాయి, అప్పుడున్న పెద్ద మా సంతకాలు ఉన్నాయి. ఆ కొన్నోనికి రాసిచ్చారు, ఇక్కడ వీళ్ళ ఆమీనులకు రాసిచ్చారు. అది ఆ పంచాయతీ గురించి ఇంతకుముందు కూడా చెప్పిన, అది న్యాయం కదా, కాగితం ఉన్నది, మీరు ఆ నంబర్లో మీరు అమ్ముకున్నారు వాళ్ళ వాట, అప్పుడు వాళ్ళ పెద్ద మనుషులు అందరూ ఓకే అన్నారు, మీరు వాళ్ళకి రాసి ఇచ్చారు, ఇది మీ పేరు మీద ఉంటే మీది కాదు, ధర్మంగా అయితే వాళ్ళకి చేసేయాలని అప్పుడు కూడా చెప్పిన. అది ఇక మొండి పంచాయతీ వడుస్తానే లేదు. మొన్న మళ్ళీ నా దగ్గర వాళ్ళ పంచాయతీ ఆఫీస్ కాడ పంచాయతీ పెట్టి రాయ అంటారు, వెళితే మళ్ళీ మీకు పోయినా పోతే నేను అన్న ఒకటే, మొమ్మాట పడి పంచాయతీలు చెప్పుడు, వీళ్ళు ఓట్లు వీళ్ళకి నేను న్యాయం చేస్తే నాకు వీళ్ళు ఓట్లు రావని, లేకపోతే ఏదో నాకు నష్టం జరుగుతుంది అని చూసే రకం కాదు. ఈ కాగితం అప్పుడు పెద్ద మనుషులు రాశారు. సరే అందులో అందరు చచ్చిపోయిన 2 అయితే ఉన్నారు, మీరు మీ సంతకాలు కూడా ఉన్నాయి.
సాక్షులు నలుగురు పోయినా ఇంకా నలుగురు ఉండరు. మరి కాగితం తప్ప, అప్పుడు రాసిన కాగితం తప్ప, అది కాదు. మీరు ఏదేం చెప్పినా ఆ భూమి వాళ్ళే కబ్జాలు ఉన్నారు మళ్ళీ. కానీ మీ పేరు మీద ఉన్నంత మాత్రం మీది కాదు, న్యాయంగా వాళ్ళకి చేసేయాలి. బిడ్డ మీరు ఏమైనా ఆశపడితే ఏదన్నా మీ ఆలోచన ఉంటే ఇంకా అది సాటుపోయి మాట్లాడుకొని ఏమైనా లావాదేవీలు ఉంటే మాట్లాడుకోని, కానీ భూమి వాళ్ళదే, వాళ్ళ కబ్జాలే ఉన్నది. భూమి మీ పేరు మీద ఉంది కాబట్టి మీరు చేసేయాల్సిందని చెప్పిన కటాకటికి చెప్పి. మోమాట పడి చెప్పే రకం కాదు. నిజం ఏది ఉందో గదే చెప్తాను నేను. ఈడైనా చెప్తా, రేపు పొద్దుగాల పంచాయతీకి వెళ్ళి ఇంకేడికి పోయినా కూడా గదే చెప్తా అని ఆ మాట చెప్పొచ్చు నేను. పోయినరా మీరు ఇంతట్లా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి మీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఇటువంటి సంప్రదింపులు ఏమైనా చేశారా? ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు వాస్తవంగా మాకు ప్రజెంట్గా ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. సరే డెవలప్మెంట్ ఫండ్ ఏముంటుంది చెప్పినాం. మొన్న ఏదో మనకు ఇది ఎన్ఆర్జీఎస్ కింద కూడా వస్తే కూడా 8 లక్షల రూపాయలు సీసీ రోడ్ల గురించి పెట్టింది. సరే ఇప్పుడు పెట్టినాయి, ఇప్పుడు దాకా చేసినాయి, నాకు డబ్బులు రాలేదు, 1 లక్ష రూపాయలు రావాలి చూపించి. సరేలే ఇప్పుడు ఏం తొందర, అవి ఇప్పుడు చేసినా కానీ ఇప్పుడు డబ్బులు రావు. అవి మళ్ళీ ఎప్పుడు మార్చి లాస్ట్ ఎండింగ్ వల్ల బిల్లులు కానీ రికార్డింగ్ కానీ చేస్తారు. ఇప్పటికే చేసి కూర్చున్నాం, ఇంకా ఇప్పుడు ఎందుకు చేయాలని ఆగినాం. అంటే చేయాలని తపన ఉన్నది, చేయకపోవడం అనేది కాదు. పొద్దుగాల రేపు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఏమైనా ఫండ్స్ ఉంటే అందులో నాకు సంబంధించి ఇంత కొత్త వస్తుంది కదా, తప్పనిసరి వస్తుంది. అది ఆయన కూడా మా మీద అభిమానం ఉన్నది, మంచి అభిప్రాయం ఉన్నది, మేము ఆయనకు అనుకూలంగానే ఉన్నాం. పొద్దుగాల అందరు పార్టీలు మారుతున్నారు అంటే అందరు పార్టీలు మారినా మేము మారం. చింతప్రభాకర్ ఆలోచన ఉందా? చింతప్రభాకర్కి పార్టీ మారే ఆలోచన ఉందా? ఒకవేళ చింతప్రభాకర్కి అయితే ఆ ఆలోచన లేదు. కేసీఆర్ హరీష్ రావుని ఇచ్చిపెట్టిపోయే పరిస్థితే ఉండదు. ఇప్పుడు మన జిల్లా సంగారెడ్డి జిల్లాలో నిన్న ఒక క్యాండిడేట్ పడంచేరు ఎమ్మెల్యే పోయింది. అంటే అది కూడా ఇప్పుడు ఫోకస్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఒక ఫోకస్ ఉంది. ఈ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు వెళ్ళిపోతాడు అనే అంశం కూడా జరుగుతుంది చర్చలు. నాకు తెలిసి ఆ ఆలోచన ఆయనకు రాదేమని. ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి హృదయం, ఏదో సంపాదించుకోవాలనే తపనున్న మనిషి అయితే కాదు. ఇప్పుడు 10 ఏళ్ళ సరి రాజకీయం చేసిండు, 2 టర్ములు ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన కూడా ఆయనకు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటే ఇప్పటికీ ఎంతనో సంపాదిస్తుంది. ఎక్కడేం చేయలేడు ఆయన కూడా నార్మల్గా ఉన్నదాని మీదనే అడ్జస్టింగ్ పోయే పద్ధతి కాబట్టి ఆయనకు అంత తప్పు చేసే అవసరం కూడా లేదు అని నేను నా హృదయపూర్వకంగా నా మనసులో మాట చెప్తున్నా. అంతే నా మనసులో మాట నేను అదే నమ్ముతా. ఓకే, ఇప్పుడు మేము కూడా ఏమంటాం, చింత ఏడుంటే గాడ కూర్చుంటాం అనే ఆలోచనే ఉన్నది తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. అంటే బ్రాండ్ చింతనే ఇక పార్టీ కాదు, ఏమి కాదు. నేను ఇలా మా ఉద్దేశం కూడా అదే, మాకు చింతనే బ్రాండ్. ఇక చక్కటి చెట్టు కింద కూర్చున్నాం, అదే చెట్టు ఉండాలని కోరుకుంటాం తప్ప వేరే ఆలోచన లేదు. ఇంకో చెట్టు అనేది ఇంకో చెట్టు కాడికి పోయలేదు, ఈ చెట్టు ఇచ్చి పెట్టి ఇంకో చెట్టు కాడికి పోయలేదు, ఇంకో చెట్టు. మేము ఇంత కూడా గతంలో కూడా చాలా కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీతో, చాలా రకరకాల ఇబ్బందులు పెట్టారు. నేను చిన్నతనంలో కూడా అటు ఒప్పుకున్నాం. అంతకంటే ఏం చేస్తారు, కోర్టులు ఆశ్రయించినాం, చట్టాన్ని తూచ తప్పకుండా పాటిస్తాను నేను. మరి ఇప్పుడు మళ్ళీ అవే కష్టాలు మొదలైతే కష్టాలు అవుతున్నాయి. ఇప్పుడే చెప్తున్నా నేను. ఇప్పుడు నిన్న ఒకటి పెట్టిర్రు మళ్ళీ నాకేళ్ళు. ఇప్పుడు మా నాయన సంపాదించింది మాకు 3 ఎకరాలు అని చెప్పినది ప్రభుత్వ పట్ట. ఇప్పుడు 1955-56 ఆసరాకే ఆ సర్వే నెంబర్ ఒకటి ఇట్లా 10 మంది పేర్లు రాశారు పానీ రికార్డులు. ఆ 10 మంది పేర్లు అక్కడ వచ్చినాయంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల మొదలు సంది కబ్జాలు ఉంటే వాళ్ళ పేర్లు వస్తుంటాయి అందదు. అవును, అంటే వాళ్ళు స్వాతంత్రం కంటే ముందు సంది అది సాగు చేసుకుంటున్నారు కాబట్టి 56లో వాళ్ళ పేరు రికార్డు ఉంటుంది, రికార్డుకి వచ్చింది. అవును, ఆడికెళ్ళి కంటిన్యూగా 92 దాకా మా నాయన పేరు మీద 3 ఎకరాలు వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఎందుకు మార్చారు, 93లో 3 ఎకరాలను 1 ఎకరా 28 గుంటలు చేసి. అంటే ఇప్పుడు జనరల్గా మీరు ల్యాండ్ ట్రాఫిక్ తీసిరని కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు జరుగుతున్నట్టు విషయం కావచ్చు. అయితే ఎక్కువ ల్యాండ్ గ్రాపింగ్ చేసినంత టీఆర్ఎస్ పార్టీ, అంటే కొనుగోలు విషయంలో కావచ్చు, కబ్జాల విషయంలో కావచ్చు, చేసినంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మెయిన్ లీడర్స్ చేసినటువంటి. అంటే అదే ఇప్పటి వరకు కొనసాగుతుందా, ఇంకా ఫర్దర్గా కొనసాగబోతుందా? ఎవరైనా చేసిన వాళ్ళు అందరూ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ గజం జాగ కూడా అదే. ఓకే, ప్రూఫ్ చేస్తే నేను ఇప్పుడు కూడా ఏదైనా చేసేకాదు. ఉన్న దాంట్లోకి వెళ్ళి మేమే దానం చేసినాం, మళ్ళీ దాన్ని గుంజుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దానికే నిన్న పోయి ప్రజావాణిలో అప్లికేషన్స్ పెట్టినా. వాడు ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు సిరిసిల్ల అని కురుమల సంఘానికి కురుమల దాంట్లో.
అయితే కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి వాడు మొన్న సంది ప్రచారం స్టార్ట్ చేసాడు. నేను ఏదో మనకి ఇక జాగ లేదు, ఈ ఊరి దగ్గర ఉన్నది ఆల్రెడీ బోర్ వేసినాము, ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయించుకున్నా, చుట్టుముడి ఇంత కంపౌండ్ వాళ్ళు ఎప్పుడు 20 ఏళ్ళ నాడు వేసిన ఫెన్సింగ్. మా అమ్మ ఎప్పుడైతే మాకు పంచించిందో ముగ్గురు అన్నదమ్ములకు, ఎవరిది వాడు, మా తమ్ముళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు, నేను ఫెన్సింగ్ వేసుకున్నా, వాడు బోర్ వేసుకున్నాడు, కాసు పంట వ్యవసాయం చేస్తున్నాడు, నేను బోర్ వేయించిన కంపౌండ్. అది అలా జర కొద్దిగా ఏంటంటే ఇది జాగ్రత్త జర వెనక బాగా డౌన్ ఉండే, అది పోయే సంవత్సరమే ఇంత మట్టి పోసి అది లేవల్ చేసిన. అది కంపౌండ్ వాళ్ళు పెట్టి ఇంత బీస్మెంట్ పెట్టేదానికి మట్టి ఉండే పరిస్థితి, నేను దున్ని నీళ్ళేసినాక అంతా మళ్ళీ కొట్టుకోపోయే పరిస్థితి. అరే దాన్ని జర కొద్దిగా దానికి రక్షణ చేయాలని చెప్పి పని స్టార్ట్ చేస్తే వాళ్ళు పోరలు అందరికీ తాగిపించి తినిపించి వాళ్ళ కుటుంబ సంఘాలకు సంబంధించిన వాళ్ళ వర్గానికి సంబంధించిన పిల్లలకు జాగ కొనుక్కుందాం, వాళ్ళ జాగ తక్కువ, రికార్డు తక్కువ ఉన్నది, వాళ్ళ జాగ కబ్జాలు ఎక్కువ ఉన్నారని లేని కథల్ని డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేసి నేను అదే మాట రాష్ట్ర కంప్లీట్. ఇప్పుడు నేను సర్పంచ్ గారి పోటీ చేస్తా, నేను ఆ జాగను గుంజుకుంటా, నాకు నాయకత్వం అంతా న్యాయంపడి ఉన్నది, మండల నాయకులు ఉన్నారు, కాన్స్టిట్యూన్సీ నాయకులు ఉన్నారు, నేను గుంజుకుందాం, నేను అందరు న్యాయంపడి ఉన్నాడు. ఇది ఒక కొత్త రాజకీయం సృష్టించింది, కొత్త రాజకీయం సృష్టించారు ఆయన. మీకున్న బ్రాండ్ వేర్లే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే చూస్తుంటే పోయినసారి కూడా వెళ్ళమంటాడు పోటీ చేసాడు. అదే ఇప్పుడు 2 వార్డులకు సంబంధించి అంతా కుర్మ సంఘానికి సంబంధించిన ప్రజలే ఉంటారు. అవును, మరి ఫస్ట్ వార్డు వాళ్ళు గెలిస్తే 2వ వార్డులో నేనే గెలిచి, నా నెంబర్ గెలిచి. ఓకే, ఆ 2 వార్డులలో మరి నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, వానికి ఎన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే నేను ప్రజలు కూడా అనుకుంటారు కదండి, అరే నేను వీడు ఏదో లేదు, వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ జాగాలే కట్టుకున్నాం, ఆయనకు అడిగితే ఇంకో 1-2 గుంటలు ఇవ్వండి ఇస్తారు, ఆయన మీద మనం దాడి చేసేది అనేటువంటి చాలామంది ఉంటారు అక్కడ. అవును, సరే ఈ విషయం మీద చిన్నగా పొరపాటు ఏంటంటే నేను ఏనే లేదు, ఇవాళ ఒక్క అప్లికేషన్ ఎవరి మీద వేయలేదు, కంప్లీటే లేదు. నా మీద రకరకాల సర్పంచ్ ఉండగా కూడా నా మీద కంప్లీట్ చేశాడు. నేను చెప్తా, నేను అప్పుడు ఇస్తా కంప్లీట్. అది దీన్ని న్యాయంగా పరిశీలన చేసి ఎవరు తప్పుడు వాళ్ళ మీద చర్య తెచ్చుకోమని. ఇప్పుడు నిన్న కూడా అదే సేమ్. వాళ్ళు నాకంటే ముందే నేను ఏం చేసి వాళ్ళు పొద్దుగాలు వేసి ఓదర్పు ఇలా కుర్మ బస్తీలో తిరిగి ఇన్ని మనం జాగ కూర్చుకుందామా, జాగ అది మనకే వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, మీరు అందరు న్యాయంపడి ఉండాలి, పొద్దుగాలు నేను మళ్ళీ సర్పంచ్కి పోటీ చేస్తాను, నేను నా జాగ ఇప్పిస్తా, అది చేసి ఇది చేస్తాను, ఇంటింటికి తిరిగి ఒక దరఖాస్తు రాసుకొని ఇంటింటికి పోయి సంతకాలు మొత్తం మీద ఇప్పుడే క్యాంపెయినింగ్ శురువైనట్టుగా శురువైంది. అదే నేనేదో మౌనంగా ఉందామంటే మళ్ళీ నాకు ముంగటికి తీసుకొస్తారు. నేనే నాకు తెలిసింది అక్కడున్న ప్రజలే నాకు వచ్చి అరే ఇట్లా చేస్తున్నారు అదే అంటే సరే చేయని ఏమున్నదని, ఇప్పుడు నేనేదో వాడు చేస్తున్నారని బాధపడేంత అవసరం అయితే లేదు. అది నేను సంపాదించింది కాదు, మన ఆయన సంపాదించింది. 70 ఏళ్ళ సారి మా చరిత్ర ఉన్నది, 70 ఏళ్ళ సారి మేము కబ్జాలు ఉన్నాం, కాస్తు చేస్తున్నాం. సరే భూమి రికార్డులలో తప్పు జరగవచ్చు, సరిగ్గా మేము డేటా కరప్షన్ పెట్టినాం. మనం అవును జరిగింది, ఎంక్వైరీ చేయమంటున్నాము. ఎంక్వైరీ చేసి ఒకవేళ న్యాయం అయితే మాకు చూపించండి. అదే రాసిన కంప్లైంట్. వాడు ఇట్లా ఈ కుట్ర రాజకీయాలు చేసి మా మీద ఏదో అందరినీ తినిపించి తాపించి దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు, కంప్లైంట్ కూడా చేసింది. ఓకే, వాస్తవమే చెప్పుకోవాలి కానీ రేపు పొద్దుగా జరగడానికి జరుగుతుంది. నా ఇంత పెద్ద వయసులో అనుభవం ఉండి ఆయన తప్పు చేసిన పరిస్థితి ఉండదు కాబట్టి నేను ముందు చేయక తప్పలేదు. ఓకే ఓకే అంటే ఏదున్నా న్యాయం కోసం బతకాలి భూమిలో, అంతేగాని అవును. ఇప్పుడు అరే మాకు ఇంకా సరిపోదే కొరవను కదా, ముందుగా గుడి కట్టినప్పుడు కొట్లాట చేసి మా తమ్ముడు ఉండే అక్కడ, కొట్లాట చేసి వాడిని కొట్టి చేసి కడిగి అది చేసి అప్పుడు పోలీస్ కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓ వచ్చి బెదిరించాడు, మీకేముంది వాళ్ళ జాగాలు కట్టుకోరు, సరే ఎంతో జాగ ఇచ్చారు, మళ్ళీ మీరు ఇంకా అలా మీద దాడి చేసి ఏం చేస్తారంటే అప్పుడు ఉన్న అంటే అది ఇగో అది మీ మీద కసితోటి కావచ్చా, లేకపోతే ప్రజలను తప్పుతో పట్టాడు, ప్రజలను తప్పుతో పట్టాడు, అంతే కదా. ఇప్పుడు నీ ఒక కులానికి సంబంధించిన సమాజ వర్గాన్ని ఆశలు పెట్టి ఏదో ఓట్లు మాకు వస్తాయి మేము ఏదో చేస్తే అనే కకృతి బుద్ధి కాదు. అవును, ఆ కకృతి బుద్ధితో నా మీద ఏదో చేస్తే అంటే నేనైతే చేతులు కూకున్నాను కదా, లీగల్గా ఇచ్చినాం, ఎంక్వైరీ చేపిస్తాం, రేపు ఉదయం అవసరమైతే అది ఎప్పుడు కావచ్చు కోర్టును ఆశ్రయిస్తాం. చట్టం ఉన్నది, చట్టం ఎందుకున్నది, చట్టం లేకపోతే అందరూ ఎవరిని బలం ఉంటే గుంజుకొని తింటారు, కొట్టుకుంటారు. రైట్, చట్టం విలువైంది కాబట్టి ఆ విలువైన చట్టం మనకు తెలుసు. నేను ఎందుకంటే చిన్నప్పుడు సంధి నా నవతలలో పెట్టిన కష్టానికి నేను 40 ఏళ్ళ చరిత్ర ఎవరన్నా నేను కోర్టుకు పోని రోజు లేదు. భూసగాలు కానీ ఏది కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకునే మెదులుతాం. మొత్తం లాండ్ ఆర్డర్ కూడా మీకు ఐడెంటిఫై ఉన్నది, అవగాహన కూడా ఉంది. అవగాహన ఉన్నది. మనం ఎందుకు తప్పు చేయాలి? చట్టం అందరి ఈ పార్టీ ఉన్నది మాత్రం చట్టాలు మారిపోతాయా? మారాయి. చట్టం నీ ఇప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా పెద్ద గోటేశ్వరునికైనా గంతే ఉంటుంది, బిజయానికైనా గంతే ఉంటుంది. చట్టం విలువైంది, చట్టాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, ఎవరికి భయపడే అవసరం అయితే లేదు, ఉండదు కూడా. రైట్, ఓకే. ఏదైతే ఇప్పుడు
నరసింహగౌడ్ చేసినటువంటి గతంలో 2 టైమ్స్ గెలిచినప్పటికీ కూడా మరి తన సొంత నిధులతోటి మరి అభివృద్ధి దిశగా తీసుకొచ్చారు. మరి ప్రజలకు కూడా తన అందుబాటులో ఉండి పోలీస్ స్టేషన్కు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పోకుండా తన ఆధీనంలో పరిష్కారం చేసుకుంటూ ఎవరికి అన్యాయం కాకుండా ఇప్పటివరకు అయితే కొనసాగించారు. మరి భవిష్యత్ కార్యాచరణ రిజర్వేషన్ ఆధారపడి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ గెలిపే దిశగా వెళ్ళి మళ్ళీ చిద్దురుప్ప గ్రామానికి మరింత అభివృద్ధి చేస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.